అందరికీ నమస్తే. తెల్లవారుజామునే పొలం దగ్గరికి వెళ్ళి పన్నెండే ఎర్రగడ్డలన్నీ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ పక్క పొలంలో ఉండే ఎర్రగడ్డలు కూడాను మా ఓనరు తెంపేసి ఆ విధంగా ఆరబెట్టాడు ఎండకి. చూడండి ఇక్కడ ఎర్రగడ్డలు ఎలా ఉన్నాయో. ఫైనల్గా నేను ఈసారి ఫస్ట్ టైం వేయడము. లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను కొన్ని ఎర్రగడ్డలు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు. సుమారుగా ఒక 10 కేజీల పైనే గడ్డలు వచ్చాయి. ఇప్పటికే ఒక 3-4 సార్లు ఇంటికి తీసుకెళ్ళాను. ఇంకా ఫైనల్గా వీటిని తీయేస్తున్నాను అనమాట. ఒక 2 రోజులు ఇక్కడనే ఆరబెట్టేదను, తర్వాత ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటి దగ్గర ఉండే ఒక కొరియన్ అవ్వ కూడాను కొన్ని గడ్డలు ఇచ్చాను. అవ్వ నాకు ఇంకా కొన్ని తీసుకొనిరా, నేను ఈ ఎర్రగడ్డలతో కిమ్చి చేయిస్తానని చెప్పింది. కొరియాలో కిమ్చిని రకరకాలుగా చేస్తారనమాట. మామూలుగా అయితే నాపా క్యాబేజ్తో వీళ్ళు కిమ్చిని ఎక్కువగా తయారు చేస్తారు. అవే కాకుండా ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అదేవిధంగా క్రాబ్, ఫిష్ రకరకాలన్నీ వేసిందను కిమ్చిని తయారు చేస్తుంటారు. మాకు కూడాను ఈ ఎర్రగడ్డలతో అవ్వ కిమ్చిని చేయించింది. దాన్ని కూడా చూపిస్తాను. మన ఊరగాయ మాదిరిగానే ఈ కిమ్చి కూడాను కొద్ది రోజులు ఊరిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది. మనం చేసే మామిడికాయ ఊరగాయ బయట ఊరుతుంది కదా, కానీ ఇక్కడ చేసే కిమ్చి అయితే రెఫ్రిజిరేటర్లో పెడతారు. అవి కొద్ది రోజుల తర్వాత బాగా ఊరుతాయి, మంచి టేస్ట్ వస్తాయి. ముందు టమాటా పంట పెట్టేటప్పుడు ఇండియాలో నీళ్లు పారుతుంటాయి కదా, ఆ గినాలకు పైన చిన్న ఎర్రగడ్డలు నాటేవాళ్ళము. ఆ ఎర్రగడ్డలు ఇదే విధంగానే తెంపిందను. వాటిని చాలా రోజులు ఇంట్లో వేలు చేసిందను. కావాల్సినప్పుడు కొన్ని తీసుకొని తినేవాళ్ళము. ఈ ఎర్రగడ్డలు కూడా బాగా ఇక్కడే కొద్ది రోజులు ఎండలో ఆరిపెట్టిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళామంటే బాగా ఎక్కువ రోజులే స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే అవ్వవాళ్ళు కూడాను నేను ఏదైనా పంట పెట్టినప్పుడు నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు అనమాట. చెప్తా అంటారు ఎట్లా చేయాలని చెప్పి. నేను ఎలాగోలాగా అర్థం చేసుకునేసిందను వాళ్ళని ఫాలో అవుతుంటా. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఈ పంటలు తీస్తారో నేను కూడా అదే టయానికి వాటిని తీయేస్తాను. అదేవిధంగా వాళ్ళు నాటినప్పుడే నేను కూడాను ఏవైతే మొక్కలు పండుతాయో వాటిని నాటుతుంటాను. ఈ ఎర్రగడ్డల నెల అడుగునే మళ్ళీ ఏమన్నా కొద్దిగా నాటాలా, మెంతులు కానీ, ధనియాలు లేదంటే పాలాకు ఏమన్నా తీసుకొచ్చి వేస్తాను. ఇక్కడ డైజో అనే షాప్ ఉంటుంది కదా, నేను ఇంతకుముందు మీకు చూపించే ఉంటాను. వాటిలో కూడా మనకి విత్తనాలు దొరుకుతాయి, వాటిని కూడా చూపిస్తాను. మార్కెట్లో మనకి మొలకలు దొరుకుతాయి, అదేవిధంగా విత్తనాలు దొరుకుతాయి. మొలకలు తెచ్చి పెడితే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ విత్తనాలు తెచ్చామనుకోండి అవి మళ్ళీ మొలకొచ్చి పెరిగేసరికి కొద్దిగా టైం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి చాలామంది మొలకలనే తెచ్చి నాటేస్తూ ఉంటారు టైంని సేవ్ చేసుకోవడానికి. ఫైనల్గా చూడండి ఎర్రగడ్డలు ఎన్ని అయినాయో. ఇట్లనే కొద్దిగా ఆరబెట్టేసి వెళ్తాను. ఎండ వచ్చినట్టు కన్నా బాగా ఆరుతాయి, గడ్డ చెడిపోకుండా ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఒక వచ్చాను. తర్వాత ఈ గడ్డలన్నీ కూడాను ఇలా బ్యాగ్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నా.